హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న నవల అమృత కలశం. నవలను ఆడియోగా మీకు వినిపించబోతున్నాను. మరి ఈ నవల శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి కలం నుంచి జాలువారిన నవల. విశాఖ సంస్కృతి పత్రికలో ధారావాహికగా ప్రచురించబడిన సీరియల్ నవల అమృత కలశం. సో మరి ఇప్పుడు మీకోసం అమృత కలశం నవల ఆడియో మొదటి భాగం. అప్పుడే స్టాఫ్ రూమ్లోకి అడుగుపెట్టిన వందనను చూసి, హలో వందన, వచ్చావా? ఇదిగో ప్రశాంతి రాసిన కవిత ఇందులో పడింది చూడు అంటూ తన చేతిలోని పత్రిక ఆమెకిచ్చింది సుధారాణి. కవిత పడిందా? మరి శాంతి నాకు చెప్పలేదే అంటూ ఆత్రంగా పత్రికను అందుకుని పేజీలు తిరగేసింది వందన. తనిక్కడికి వస్తూ దారిలో కొందటలే పుస్తకం అంది సుధారాణి. కవిత చదవడం ప్రారంభించింది వందన. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని చెబుతూనే నీ గౌరవ మర్యాదలను శాంతి సౌఖ్యాలను తుంగలో తొక్కేస్తుంటే నిర్లిప్తంగా చూస్తావెందుకు? ఒకనాడు కన్యాశుల్కం పేరిట నిన్ను అమ్మేస్తుంటే అమాయకంగా తల వంచావు. అభం శుభం తెలియని నిన్ను ముసలాడికి ముడివేసి అతను కాలం తీరి కన్ను మూస్తే ఏ తప్పు చెయ్యని నిన్ను విధవగా ముద్రించి శిక్షించినా సహించావు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించలేకపోయావు నువ్వు. మరోపక్క సహగమనం పేరిట సజీవ దహనం చేసి సతీమాతవు నీవని గుడులు కట్టి పూజించే కిరాతకాన్ని కూడా మౌనంగానే భరించావు. ఎందుకని? ఈనాడు కన్య అంటే కట్నం తెచ్చే సాధనంగానే చూస్తూ ఏబిసిడీల పేరుతో ఏ అంటే ఏజ్ అంటూ, బి అంటే బ్యూటీ అంటూ, సి అంటే క్యారెక్టర్ అంటూ, డి అంటే డౌరీ అని తూకం వేస్తూ నీ శక్తి సామర్థ్యాలను విస్మరించి నిన్ను కించపరిచే వారిని నీకున్న అర్హతేమిటని ఒక్కనాడైనా నిలదీశావా? ఇదేనా స్త్రీని గౌరవించడం, పూజించడం అంటే? కళ్ళు తెరవని నీ చంటి పాపని కడుపులోనే చంపుతుంటే కనపడని కడుపు కోతని గుండెల్లోనే అదిమేసుకుంటూ ఎంతకాలం కన్నీరు పెడుతూ కాలం గడుపుతావు? అమ్మ పొత్తిళ్లలో హాయిగా ఆడుకోవలసిన పసికందువు కళ్ళు తెరవని నిన్ను అమ్మ ఒడి నుంచి వేరు చేసి ఖండాంతరాలలో అమ్మేస్తుంటే ఇంకా అచేతనంగానే ఉన్నావా? నిర్లిప్తతను విడిచిపెట్టవా? అందాల పోటీల పేరుతో నిన్ను అంగట్లో సరుకులా చూస్తూ వ్యాపార ప్రకటనల్లో నిన్ను ఆటబొమ్మగా చేసి కాసులు పోగేసుకుంటూ నీ ఆత్మగౌరవాన్ని మంటగలుపుతుంటే ఎందుకిలా భరిస్తున్నావు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటూ అట్టహాసంగా నీ పేరిట వేడుకలు జరుపుతూ నీకెంతో గౌరవమిచ్చామని చెప్తూనే నిలువునా నిన్ను దోచేస్తుంటే కళ్ళు తెరిచి సత్యాన్ని గమనించలేవా? ఇదేమని నిలదీయలేవా? అరబ్ షేకుల దీనారాలకు నిన్ను బానిసను చేస్తుంటే ప్రేమించామంటూ రాక్షస పేరుతో కత్తులతో నరికిన యాసిడ్తో అభిషేకం చేస్తూ నీ కలలను నేలరాసి నీ భవిష్యత్తును అంధకారం చేస్తుంటే ఇంకా ఎందుకీ మౌనం? మొన్న అనురాధ, నిన్న స్వాప్నిక, శ్రీలక్ష్మి, నేడు జ్యోతిసింగ్ పాండే, ఇలా నిత్యం కామాంధుల కర్కసుల చేతుల్లో స్త్రీ నలిగిపోతూ నిండు నూరేళ్ల జీవితాన్ని నేలపాలు చేస్తుంటే మనని పాలించే నేతలు ఆడవారు చదువు కోసం, ఉద్యోగాల కోసం బయటి ప్రపంచంలో తిరగడం వలనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయంటూ ప్రకటనలిస్తూ సమాజంలో సగభాగమైన నిన్ను అంధకారంలోకి తరుముతుంటే ఇదేనా స్త్రీకిచ్చే గౌరవం అని నిలదీయవెందుకు? ఇంకా ఎందుకీ పనికిరాని ఓర్పు నీకు? అలనాటి రుద్రమ్మ పౌరుషం ఏమైంది నీలో? వీరనారి ఝాన్సీ ఆత్మగౌరవం ఇంకిపోయిందా నీలో? లాలిపాడిన చేతులలో రాజ్యాలు ఏలి విధాన నిర్ణయంలో కొత్త ఒరవడి సృష్టించావు. వ్యోమగామివై అంతరిక్షానికి ఎగిసి స్త్రీజాతి ఘనత వినువీధిలో చాటిన ఖ్యాతి నీది. విజ్ఞాన గనిగా, విద్యావేత్తగా, సాహితీమూర్తిగా ధృవతారవై నిలిచావు. ఆటవిక దశ నుండి అంతరిక్షానికి చేరే స్థాయికి ఎదిగిన మనిషి ఆ ఎదుగుదలలో నీకు భాగం ఉందనే విషయాన్ని విస్మరించి నిలువునా నిన్ను దోచేస్తుంటే నీ మనసు జ్వలించడం లేదా? సమాజ గమనానికి స్త్రీ పురుషులిద్దరూ రథచక్రాల వంటి వారనే సత్యాన్ని గాలికి వదిలేసిన వారి కళ్ళు తెరిపించు. అందరికీ అమ్మవై
మమతలు పంచే పాలవెల్లివైన నీవు అవసరమైతే ప్రళయకాల రుద్రినిలా మారతానని నిరూపించు. మూగపోయిన నీ కంఠాన్ని సవరించి సమరశంఖాన్ని పూరించు. ఎక్కడ స్త్రీలు నిజంగా గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని చాటి చెప్పు. ఆ కవిత చదువుతున్నంతసేపు ఏదో తెలియని ఉత్తేజం కమ్ముకుంది వందనలో. అంతలోనే ఇది చదివి ఛాందసవాదులెవరైనా ప్రశాంతి మీద పడి దాడి చేస్తారేమో అని భయపడింది. ఇప్పటికే రకరకాల సమస్యలను నెత్తికెత్తుకున్న ప్రశాంతి దీన్ని కూడా నెత్తిమీదకు తెచ్చుకుందే అనుకుంటూ ఆందోళనగా తలెత్తింది. ఎదురుగా చిరునవ్వుతో ప్రశాంతి కనిపించి, ఎలా ఉంది వందన కవిత అని అడిగింది. చాలా బాగుంది శాంతి కవిత, కానీ అంటూ అర్ధోక్తిలోనే ఆపేసింది వందన. ప్రశాంతి, బాగుందంటూనే మళ్ళీ ఈ కానీలేంటి బాబు, నాంచకుండా సంగతేంటో చెప్పే అంది. నువ్వు రాసింది చదువుతున్నంతసేపు ఎంతో బాగున్నట్టే ఉంది శాంతి. నువ్వు మరీ రెబల్లాగా తయారవుతున్నావని భయమేస్తోంది. కానీ ఆలోచించిన కొద్దీ బాగానే ఉంది. కానీ ఈ అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని రాశావు. సతీ సహగమనాలు, కన్యాశుల్కాలు ఇప్పుడెక్కడున్నాయి? మన తాతల నాటి సంగతులను ఇప్పుడు ప్రస్తావించడం అవసరమా చెప్పు? ఇంకా వరకట్న వేధింపులు, చావుల విషయానికి వస్తే గతంలో అమ్మాయిలు ఇప్పట్లాగా చదువుకునే అవకాశాలు లేక కేవలం ఇళ్లకే పరిమితమై ఉండేవారు. ధనదాహం గల అత్తమామలు, భర్త, ఆడపడుచులు పెట్టే హింసలకు ఆహుతైపోయేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పాటు సమానంగా చదివి ఉద్యోగాలు చేసి సంపాదించుకుంటున్నారు. అందువలన వరకట్నపు చావులు అంతరించిపోయాయి. ఇంకా వాటి గురించి రాస్తే ఇప్పుడెవరు చదువుతారు చెప్పు? అసలు ఎందుకు ఈ పిచ్చి రాతలు నీకు అంది వందన. ప్రశాంతి, వందన ఎల్కేజీ నుండి టింపనీ స్కూల్లో చదువుకున్నారు కలిసి. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రాణం. తన స్నేహితురాలు ఇలాంటివన్నీ రాసి ఎక్కడ చిక్కుల్లో పడుతుందోనని ఆమె భయం. అందుకే ఎప్పటికప్పుడు ప్రశాంతి దూకుడుకు కళ్ళెం వేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. నిజానికి ప్రశాంతి మాటల్లో గాని, రాసే రాతల్లో గాని ఎంతో వాస్తవం ఉందని తెలిసినా ఏమీ లేదన్నట్టు తేల్చి పారేస్తుంది. స్నేహితురాలు ఏం మాట్లాడినా తన శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతుందని ప్రశాంతికి బాగా తెలుసు. అందుకే ఆమె ఏం మాట్లాడినా ప్రశాంతికి కోపం రాదు. అలా అని మెదలకుండా ఊరుకోదు. ఏయ్ వందన, ఒక స్త్రీవై ఉండి నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? నేను ఆనాటి దురాచారాలు ఈనాడున్నాయని చెప్పానా? తరాలు మారినా స్త్రీజాతి దుస్థితిలో మార్పేమీ లేదని, ఏదో ఒక రూపంగా అణచివేతకు గురవుతుందని చెప్పాను అంతే. మానవ పరిణామ క్రమంలో మనిషి సాధించిన ప్రగతిలో ఇద్దరికీ సమాన భాగం ఉందనే విషయాన్ని పక్కన పెట్టి ఆమెను రెండో శ్రేణి పౌరురాలుగా ఎంచి చిన్నచూపు చూస్తూ ఉంటే సహించవద్దు అని చెప్పడం తప్ప అంది ప్రశాంతి ఆవేశంగా. తప్పని కాదు, నువ్వు ఒక్కతివి గొంతు చించుకున్నంత మాత్రాన నీకు ఆయాసం తప్ప మార్పేమైనా వస్తుందంటావా అంది వందన స్నేహితురాలి మాటల్ని కొట్టిపారేస్తూ. నీలాంటి వారందరూ ఇలా అనుకోబట్టే మన గతి ఇలా ఉంది. నీలాగే ఆనాడు వీరేశలింగం గారు, గురజాడ గారు అనుకుని ఉంటే మనం ఈ రోజున కాలేజీ మెట్లు ఎక్కగలిగేవాళ్ళమా? ఆనాడు వారు సమాజానికి ఎదురీది పోరాటం చేయబట్టే ఈరోజు మనం ఈ మాత్రమైనా మిగిలున్నాము. నిజమే, కన్యాశుల్కాలు, సతీ సహగమనాలు ఇప్పుడు లేకపోవచ్చు. అసలు అవంటే ఏంటో కూడా మన జనరేషన్లో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, చదువు ఇవన్నీ ఈ సంఘ సంస్కర్తలు పెట్టిన భిక్ష అని అందరూ తెలుసుకోవాలని నా ప్రయత్నం. మహాకవి శ్రీశ్రీ గారు ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, పరపీడన పరాయణత్వం అంటూ రాశారు ఆనాడు. అదే మన స్త్రీలకు అన్వయించుకుంటే ఏ తరంలో చూసినా ఏదో రకంగా స్త్రీజాతి దోపిడికి గురవుతూనే ఉంది. ఆ దోపిడి రూపమైతే మారింది కానీ అణచివేతలో మాత్రం ఎలాంటి మార్పు లేదు అంటున్నాను నేను అంది ప్రశాంతి గంభీరంగా. స్నేహితురాలు చెప్పిన దాన్ని ఎలా తిప్పికొట్టాలో వందనకు అర్థం కాలేదు. అందుకే, నీకు ప్రశాంతి అని పేరు పెట్టి మీ అమ్మా నాన్న చాలా తప్పు చేశారే బాబు. నీకు అశాంతి అని పెట్టి ఉంటే చక్కగా అతికినట్టు సరిపోయేది. ఎప్పుడు చూసినా ఏదో ఒక వివాదంలో తలదూర్చి కోరి ఇబ్బందులు కొని తెచ్చుకుంటావు. ఎందుకే ఇదంతా నీకు? పీస్ఫుల్గా లైఫ్ గడవడం ఇష్టం ఉండదా నీకు అంది విసుగ్గా. వారం రోజుల క్రితం నలుగురు కుర్రాళ్ళు రోడ్డు మీద ఎవరో అమ్మాయిని అల్లరి పెడుతూ ఉంటే అటుగా వెళుతున్న ప్రశాంతి అది చూసి వాళ్ల నలుగురిని ఈవ్ టీజింగ్ కేసు కింద అరెస్టు చేయించింది. మర్నాడు వాళ్ల పెద్దలు పంపిన గూండాలు దారి కాసి
ప్రశాంతి మీద అటాక్ చేయబోగా సమయానికి అటుగా వస్తున్న పోలీస్ జీప్ వలన ప్రశాంతి బ్రతికిపోయింది. లేకపోతే శాల్తీ గల్లంతై ఉండేది. అక్కడితో ఊరుకోకుండా తన మీద దాడి జరిపించింది వారేనని అనుమానంగా ఉందంటూ ఆ కుర్రాళ్ల పెద్దవాళ్ల మీద కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఇలాంటి సంఘటనలన్నీ ఏదో ఒక సందర్భంలో ప్రశాంతికి ఎదురు కావడం వందన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంది. అందుకే ఆమెకు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతూ ఉంటుంది. అలా అని ఆమె స్నేహాన్ని వదులుకోలేదు. ఎందుకంటే వందనకి ప్రశాంతి అంటే ప్రాణం కంటే ఎక్కువ కనుక. నువ్వు చాలా పొరపడుతున్నావు వందన. నా ఒక్కదానికే కాదు, అందరికీ కావాలి ప్రశాంతమైన జీవితం. అందరూ సుఖంగా బ్రతకాలనే కదా నాలాంటి వాళ్ల తాపత్రయమంతా. కానీ ఇదంతా పిచ్చిగాను వృధా ప్రయాసగాను నీకు కనిపిస్తుంది. కానీ నా బాధలోనూ వాదనలోనూ న్యాయం ఉందని తెలుసు కూడా నువ్వు ఒప్పుకునేందుకు ఇష్టపడవు అంతే అంది ప్రశాంతి. అప్పుడే క్లాస్ ముగించుకుని వచ్చిన జీవన్ వాళ్ల సంభాషణంతా విన్నాడు. అతడు కూడా ప్రశాంతి రాసిన కవిత చదివాడు. అది అతడికి ఎంతో నచ్చింది కూడా. ఆమె కవితలు రాస్తుందని జీవన్కు తెలుసు, కానీ ఇంత బాగా రాస్తుందని ఇప్పటి వరకు తెలియదు. ప్రశాంతిని అభినందించాలనే వచ్చాడక్కడికి. వారిద్దరి సంభాషణ విన్నాక అతడు మాట్లాడకుండా ఉండలేకపోయాడు. ఎందుకండి వందన గారు ప్రశాంతి గారిని అలా నిరుత్సాహపరుస్తారు? ఆమె సమాజ గమనంలో పాత్రను ఎంతో చక్కగా విశ్లేషించారు. స్త్రీలో మరుగున పడిన శక్తిని వెలికి తీయాలని ప్రశాంతి గారు పడే తపనను మనమంతా అభినందించాలి గాని ఇలా నీరు కారిస్తే ఎలా? ఇందాకేమన్నారు? వరకట్న చావులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయనా? ఉన్నాయండి, ఇప్పుడు కూడా ఉన్నాయి. మా పెదనాన్నగారు అమ్మాయి లహరి వాళ్ళ అత్తమామల ధనదాహానికి అలాగే బలైపోయింది. మా పెదనాన్న ఇస్తానన్న కట్న కానుకలకు ఆశపడి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. పెళ్ళయ్యాక కొంతకాలం బాగానే చూశారు. ఆ తర్వాత అనుకోకుండా మా చెల్లెలి భర్తకి ఫారిన్ వెళ్లే అవకాశం వచ్చింది. దాంతో వాళ్ళ దృష్టి పూర్తిగా మారిపోయింది. మా పెదనాన్న ఇచ్చిన కట్న కానుకలు కానీ మా చెల్లి అందచందాలు గుణగణాలు కానీ వాళ్ళకేమీ ఆనలేదు. తొందరపడి తమ కొడుక్కి ఈ తక్కువ సంబంధం చేశామని కాస్త ఆగి ఉంటే ఇంకా మంచి సంబంధాలు, బాగా డబ్బున్న సంబంధాలు వచ్చి ఉండేవని అనుకున్నారు. వాళ్ళ ఆశలు తీర్చుకునేందుకు మా చెల్లి అడ్డుగా కనిపించింది. దాని అడ్డు తొలగించుకుంటే తప్ప లాభం లేదనుకున్నారు. పొమ్మనకుండానే పొగ పెట్టినట్టుగా పెళ్లిలో ఇచ్చిన కట్న కానుకలు, లాంఛనాలు తమ తాహతుకు తగినట్టు లేవని తరచూ చెల్లిని తిట్టి కొట్టి పుట్టింటికి తరమసాగారు. మా పెదనాన్న అప్పో సొప్పో చేసి వాళ్ళు అడిగినవన్నీ సమకూర్చారు. 4 రోజులు పోయాక మళ్ళీ తరిమేశారు. మా చెల్లి ఇంటికి వచ్చి వాళ్ళు పెట్టే బాధలన్నీ చెప్పి ఏడ్చేది. అయినా మా పెదనాన్న ఎంతసేపు కూతురు కాపురం నిలబెట్టాలని తాపత్రయపడ్డాడే కానీ మా చెల్లిని వాళ్ళు పెట్టే టార్చర్ గురించి సరైన తీరులో ఆలోచించలేకపోయాడు. ఫలితంగా మా చెల్లిని తగలబెట్టి చంపేసి ప్రమాదవశాత్తు చనిపోయినట్టుగా కట్టుకథలల్లి శోకాలు పెట్టి లోకాన్ని నమ్మించారు వాళ్ళు. మా పెదనాన్నకి ఇది వాళ్ళు చేసిన పనే అని తెలిసి కూడా ఏం చేసినా పోయిన కూతురు తిరిగి రాదని కేసులంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి ఏం సాధించాలని మిన్నకుండిపోయారు. మీరన్నట్టుగా మా చెల్లికి చదువు లేక వాళ్ల మీద డిపెండ్ అవ్వడం వలన ఈ పరిస్థితి రాలేదు. కేవలం భర్త వదిలేసిన స్త్రీగా సంఘంలో ఒక రకమైన చిన్న చూపుకి గురవుతామనే భయంతో ఫాల్స్ ప్రిస్టేజీ కోసం తన నిండు 100 ఏళ్ల జీవితాన్ని బలి చేసుకుంది. అసలు అలాంటి భావాలను తనలో పెంచి పోషించినందుకు పెద్దవాళ్ళని అనాలి. కేవలం లేక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అదే మా లహరికి ధైర్యం ఉంటే తాను చదువుకున్న చదువుకి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుని హ్యాపీగా బ్రతికేది. అందుకే నేటి అమ్మాయిలందరూ చదువు సంధ్యలతో పాటు లోక జ్ఞానాన్ని పెంచుకోవాలి అంటాను. ఆర్థిక స్వావలంబన సాధించుకున్నంత మాత్రాన సరిపోదు, ఆత్మగౌరవాన్ని కాపాడుకోగలగాలి. ఈనాటి స్వేచ్ఛ స్వాతంత్రాలకు గల మూలాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చదువులోనూ విజ్ఞానంలోనూ ఏ రకంగా అయితే ముందంజలో ఉన్నారో అదేవిధంగా ఆత్మరక్షణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా తమపై జరిగే అత్యాచారాలను నిరోధించగలిగే శక్తిని తామే పెంపొందించుకోగలగాలి. అప్పుడు గాని ఈ అన్యాయాల నుండి, దోపిడీ నుండి బయటపడలేరు. శాంతిగారు, నేను 100కి 100 పాళ్ళు మీ భావాలతో ఏకీభవిస్తున్నానండి అన్నాడు జీవన్. థ్యాంక్స్ అండి. మీ మాటలు విన్నాక నాకు కొత్త శక్తి వచ్చినట్టుంది. ఈ సమాజానికి కావాల్సింది మీలాంటి ప్రోగ్రెసివ్ భావాలు కలవారే. మా వందన లాంటి పిరికి వాళ్ళుంటే నాలాంటి వాళ్ళు
ఒక్క అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి వేస్తారు. ఐఎమ్ సారీ అండి. ఈరోజు మీ సిస్టర్ గురించి విన్నాక నా మనసుకు చాలా బాధగా అనిపిస్తోంది. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. వస్తానండి. ఇప్పుడు నా క్లాస్ ఉంది అంటూ వెళ్ళిపోయింది ప్రశాంత్ అక్కడి నుంచి. ఆమె వెళ్ళడంతోనే అక్కడ చైతన్యమంతా నిష్క్రమించినట్టు అనిపించింది జీవన్కి. ప్రశాంత్ వెళ్ళాక వందన వంక తిరిగి, ఆవిడంత బాగా రాస్తే పాపం ఎందుకండి అంత నిరుత్సాహపరుస్తూ మాట్లాడారు అని అడిగాడు జీవన్. వందన సమాధానం చెప్పేలోగా సుధారాణి అందుకుంది. మీరు నిన్నగాక మొన్న ఇక్కడ జాయిన్ అయ్యారు కనుక వాళ్ళ గురించి తెలియక అలా అడుగుతున్నారు. మీకిది కొత్తే గాని మాకిది రోజు మామూలేనండి. ప్రశాంతి ఏదో అడ్వెంచర్ చేయడమో లేక ఏదో ఒకటి ఇలా రాయడమో చేస్తుంది. వెంటనే వందన క్లాస్ పీకుతుంది. నిజానికి అందరికంటే తనే ఎక్కువ ప్రశాంతి రాతలను చేతలను ఇష్టపడుతుంది. తను రాసిందేదైనా పత్రికలో పడడం ఆలస్యం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పేస్తుంది. తన స్నేహితురాలు రాసింది ఫలానా పత్రికలో పడింది చూడమని. కానీ ప్రశాంతి ముందు మాత్రం ఒక మాట మెచ్చుకోలుగా అనదు సరికదా, విమర్శిస్తూ ఉంటుంది. ఇలా ఏదో ఒకటి విమర్శిస్తూ ఉంటుంది. కానీ అదే పని మనమెవరమైనా చేశామనుకోండి, మన మీద విరుచుకు పడిపోతుంది. అంత ప్రేమ తనంటే వందనకు. ఎందుకంటే వాళ్ళిద్దరూ జిగిరి దోస్తులు కనుక ఎవరూ రెండో వాళ్ల మీద ఈగ వాలనివ్వరు. కనుక వాళ్ల మధ్య మనం వేలు పెట్టడం అనవసరమండి అంది. అవును జీవన్ గారు, సుధగారు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం అంటూ అక్కడే ఉన్న హర్షవర్ధన్ వారి గురించి మరిన్ని విశేషాలు చెప్పాడు. వందన ముసుముసుగా నవ్వుతూ, జీవన్ గారు వాళ్ళు చెప్పినంత ఏం లేదు కానీ నేను ఆ మాత్రం రెసిస్ట్ చెయ్యకపోతే శాంతి ఇంకా విజృంభించి నెత్తి మీదకు ఏం తెచ్చుకుంటుందోనని భయమండి. అందుకే అలా అంటాను. మీరు మరోలా అనుకోకండి నా గూర్చి. సుధగారు అన్నట్టు ప్రశాంతి రాసిన కవిత నాకు బాగా నచ్చింది అంది. భలే వాళ్ళండి మీ ఇద్దరును అంటూ జీవన్ కూడా నవ్వాడు. వాళ్ళందరూ ఆ స్నేహితురాళ్ల గురించి చెప్పిందంతా విన్నాక వాళ్ల స్నేహం చూసి ఎంతో ముచ్చటేసింది జీవన్కి. స్నేహం అంటే ఇలా ఉండాలి అనుకున్నాడు. స్టాఫ్ రూమ్లో అందరూ ఎప్పుడైనా తీరిగ్గా కూర్చున్నప్పుడు రకరకాల విషయాల మీద వాడిగా వేడిగా చర్చించుకునేవారు. మీడియా మూలంగా యువతరం ఎలా పెడదారులు తొక్కుతున్నది, అలాగే నేర ప్రవృత్తిని వాళ్లలో వింత వింత కథనాల ద్వారా ఎలా రేకెత్తిస్తున్నది చెప్పుకుని బాధపడేవారు. ఆ తర్వాత టీవీ సీరియల్స్ మీదకు మళ్ళేది వాళ్ల చర్చ. ఆ సీరియల్స్లో లేడీ విలన్ల హావభావాలు తీరుతెన్నుల గురించి చెప్పుకుని మరింత కలతపడేవారు. ఆ సీరియల్లోని పాత్రల్లాగే బయట ఉన్న ఆడవారిని కూడా ఎంత తేలికగా మాట్లాడుతుంటే ఆ రోజు సుధారాణి వందన తీవ్రంగా ఖండించారు. ఆ సీరియల్లోని పాత్రల్లాగే బయట ఉన్న ఆడవారిని కూడా ఎంచి తేలికగా మాట్లాడుతుంటే ఆ రోజు సుధారాణి వందన తీవ్రంగా ఖండించారు. ఆయా ఛానల్స్ వాళ్ళు తమ రేటింగ్ పెంచుకుని సొమ్ము చేసుకునేందుకు అలాంటి పాత్రలను క్రియేట్ చేస్తున్నారే గాని నిజ జీవితంలో ఎవరూ అలా ఉండరు అంది వందన రోషంగా. ఎందుకుండరు? అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఉండబట్టే కదా అవన్నీ కథలుగా మలిచి మనకు చూపిస్తున్నారు. మీ ఆడాళ్ళందరికీ ఎంతసేపు మగాళ్ళందరూ కలిసి మిమ్మల్ని హింస పెట్టేస్తున్నట్లే కనిపిస్తుంది. కానీ 498A సెక్షన్ కింద ఫాల్స్ కేసులు పెట్టి మీ ఆడవాళ్ళు ఎందరినీ కటకటాల వెనక్కి పంపించారో తెలుసా? అసలు మీకేం తక్కువైంది? సమానత్వం లేదని గగ్గోలు పెడుతున్నారు. మాతో పాటు సమానంగా చదువుకొని ఉద్యోగాలు చేసి సంపాదించుకుంటున్నారు, రాజ్యాలు ఏలుతున్నారు, రాకెట్లో ఎగిరి చంద్రమండలాన్ని చుట్టూ వస్తున్నారు. ఇంకా ఏదో తక్కువైందని గోల చేస్తారెందుకు అన్నాడు శంకర్రావు. అంతవరకు మౌనంగా ఉండి ఈ సంభాషణంతా వింటున్న ప్రశాంతి, మీరన్నది కొంతవరకు నిజమేనండి శంకర్రావు గారు. కానీ ఎంతమంది మహిళలు ఆ స్థాయికి చేరుకోగలిగారో చెప్పండి ముందు. మన దేశ జనాభా 110 కోట్ల పైనే. అందులో సగభాగమైన మహిళల్లో 1% మీరు చెప్పిన స్థానాల్లో ఉన్నారా? ఏ కొద్ది మందో పొందిన దాన్ని అందరికీ ఆపాదిస్తే ఎలా చెప్పండి? మాలాంటి వాళ్ళంతా చెప్పేది కానీ అడిగేది కానీ ఒక్కటే. సమాజంలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది లేకుండా అందరూ సమానంగా ఉన్ననాడు దేశ ప్రగతి కూడా ఆటోమేటిక్గా పురోగమిస్తుందని నా ఉద్దేశం. అలాగే మీకేం తక్కువైంది? ఇప్పుడు చదువుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు, ఇంకా సమానత్వం లేదంటే ఎలా అంటున్నారు? మీరు ఆఫీస్లో పనిచేసి అలసిపోయి ఇంటికెళ్తే మీ భార్య మీకు సేద తీర్చి ఆదరంగా కాఫీనో టీనో ఇవ్వాలని కోరుకుంటారు. అదే ఆమె కూడా మీలాగే ఆఫీసులో కష్టపడొస్తే ఆమెకు అలా ఇస్తారా మీరు? తనే మళ్ళీ చచ్చి చెడి అన్నీ అమర్చాలి. ఇదా మీరు మాకిచ్చే సమానత్వం? అలాగే
మీరు రిటైర్ అయ్యాక రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. ఏం తోచడం లేదని ఏవేవో కాలక్షేపాలు పెట్టుకుందాం అనుకుంటారు. కానీ మీలాగే వయస్సు మీద పడిన మీ భార్యకు కూడా విశ్రాంతి అవసరమని, ఆవిడ కూడా మీలాగే రిక్రియేషన్ కోరుకుంటుందని మీరెప్పుడైనా ఆలోచించారా? చచ్చేదాకా ఆమెకు రిటైర్మెంట్ లేదు కదా మన సమాజంలో. ఇదేదో మీలాంటి వారందరినీ ఎత్తి చూపాలని చెప్పడం కాదు, సమానత్వం ఇలా మాత్రం ఉండదని చెబుతున్నాను. ఇంకా 498A యాక్ట్ కింద కొందరు మహిళలు భర్త మీద, అత్తగారి మీద అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేయించడం తప్పు కాదా అని అడిగారు. అది ముమ్మాటికి తప్పే. అలాంటి వారిని నేను కానీ నాలాంటి వారు కానీ ఎప్పుడూ సమర్థించం. నిప్పు వంట చేసుకునేందుకు ఉపయోగిస్తారు, ఒళ్ళు కాల్చుకునేందుకు ఉపయోగిస్తారు. అలాగే మా రక్షణ కోసం ఉన్న చట్టాలను ఇతరుల్ని భక్షించేందుకు ఉపయోగిస్తామంటే ఎలా సమర్థిస్తాను? గతంలో మా మీద మీరు ఆధిపత్యం చెలాయించారు గనక ఇప్పుడు మీ మీద మేము ఆధిపత్యం చెలాయిస్తాము అనే మాట నా దృష్టిలో అర్థరహితమైంది. ఇద్దరూ ఇచ్చిపుచ్చుకునే గౌరవాలతో ఉంటేనే ఆ సంసారం, తద్వారా సమాజ గమనం సజావుగా సాగిపోతుందని నా ఉద్దేశం అంది ప్రశాంతి మృదుస్వరాన. ఆమె చెప్పిందంతా విన్నాక శంకర్రావు ఆలోచనలో పడ్డాడు. నిజమే, ప్రశాంతి చెప్పిందంతా వాస్తవమే కదా అనుకున్నాడు. నేను తొందరపడి నోరు జారాను అని మనసులోనే పశ్చాత్తాపపడ్డాడు. చివరికి సారీ అండి, నేను చాలా అనాలోచితంగా మాట్లాడాను అన్నాడు మెల్లగా. సారీ ఎందుకండి, జనరల్గా అందరూ మాట్లాడే మాటలే మీరు అన్నారు. కాకపోతే మీరు నేను చెప్పిందంతా విని సానుకూలంగా అర్థం చేసుకున్నారు అంతే, అది చాలు నాకు అంది మందహాసంతో. అదృష్టవశాత్తు ఆ కాలేజీలో కులమతాల కుళ్ళు ప్రభావమేమీ లేకపోవడం వల్ల స్టాఫ్ అందరి మధ్య మంచి స్నేహపూరితమైన వాతావరణం ఉంది. ముఖ్యంగా వారంతా ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళు కావడం వలన ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. అడపాదడపా ఇలాంటి చర్చలు జరిగినా ఒకరినొకరు నొప్పించుకునే ప్రయత్నం ఎవ్వరూ చెయ్యరు. అయితే వాళ్ళెంత సరదాగా ఉన్నప్పటికీ ప్రశాంతి అంటే ఫైర్ బ్రాండ్ అనే ముద్ర పడిపోయింది అందరిలోనూ. అందుకే కొన్ని సందర్భాల్లో ఆమెతో మాట్లాడేందుకు కొంచెం జంకుతూ ఉంటారు. బుక్ ఫెస్టివల్ జరుగుతోందని తెలిసి ఆ రోజు సెలవే కావడం వలన స్నేహితురాళ్ళిద్దరూ కలిసి వెళ్లారు అక్కడికి. ఎన్నాళ్లుగానో వెతుకుతున్న పుస్తకాలు అక్కడ కనబడడంతో ప్రశాంతికి వందనకు విందు భోజనం దొరికినంత ఆనందంగా అనిపించింది. నచ్చిన పుస్తకాలన్నీ కొనుక్కుని ఇద్దరి బ్యాగులు నింపుకున్నారు. వందనను ఇంటి దగ్గర దింపి వెళ్లబోతున్న ప్రశాంతిని చెయ్యి పట్టి ఆపేసింది. అప్పుడే ఇంటికెళ్ళి ఏం చేస్తావు, కాస్త రిలాక్స్ అయి వెళ్దు గానీ రా అంటూ లోపలికి లాక్కుపోయింది ప్రశాంతిని. వందన తల్లి శేషుమాంబ వాళ్ళిద్దరికీ ఇష్టమని అప్పటికప్పుడు వేడివేడిగా మిరపకాయ బజ్జీలు చేసి పెట్టింది. ప్రశాంతి, వందన పోటీలు పడి బజ్జీలు తింటూ కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత టీ తాగి ఇంటికి బయలుదేరింది ప్రశాంతి. వీపు మీద బస్తా లాంటి స్కూల్ బ్యాగ్ మొయ్యలేక మోస్తూ రోడ్డు క్రాస్ చేసేందుకు నానా అవస్థ పడుతూ రోడ్డు మధ్యకు వచ్చేసింది ఒక పాప. ఎదురుగా వేగంగా దూసుకొచ్చే లారీని ఆ పాప చూసుకోలేదు. ఇంకాస్త ఉంటే ఆ పాపకు ఏమవుతుందోననే ఆరాటంతో ప్రశాంతి ఆ పాపను తప్పించేందుకు వేగంగా బండిని ముందుకు పోనిచ్చి పాప చేయి అందుకుని పక్కకు లాగేసింది. ఆ లాగడంలో బ్యాలెన్స్ తప్పి ఎదురుగా వస్తున్న ఆటోని గుద్దేసింది ప్రశాంతి స్కూటీ. దాంతో పక్క కొరిగిపోయిందామె. స్కూటీ తన మీదే పడిపోయింది. లారీ మాత్రం అదేం పట్టనట్టుగా ముందుకు దూసుకుపోయింది. పాపని ప్రమాదం నుండి తప్పించడం కోసం కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్న ప్రశాంతి వంక సానుభూతిగా చూశారు ఆ దారి వెంట వెళ్లేవాళ్లు. ఎవరో బండిని లేపి నించోబెట్టి ఆమె లేచేందుకు చెయ్యి అందించారు. కాలికి దెబ్బ గట్టిగా తగలడం వల్ల లేవలేకపోయింది ప్రశాంతి. మరోపక్క దెబ్బ ఎక్కడ తగిలిందో గుర్తుపట్టేందుకు వీలు లేకుండా ముఖమంతా రక్తసిక్తమైపోయి ప్రశాంతి వేసుకున్న బట్టల మీదకు కూడా చిందింది. ప్రశాంతి స్కూటీ గుద్దిన ఆటోలో ప్రయాణిస్తున్న రామలక్ష్మి ప్రశాంతి చుట్టూ జనం గుమిగూడి ఉండడం చూసి ఏం జరిగిందో చూడాలనే ఆతృతతో ఆటో దిగి వచ్చింది అక్కడికి. పరిస్థితిని గమనించిన కొందరు ఆమెను సాయం పట్టి ఆటోలో చేర్చి బండి చుట్టూ చిందరవందరగా పడిన బుక్స్ అన్నీ ఏరి బ్యాగ్లో పెట్టి ఆటోలో ఉంచారు. తనకి తోడుగా హాస్పిటల్కి ఎవరు వెళ్తారు అన్నట్టుగా చుట్టూ చూశారు. నేను వెళ్తాను అంటూ రామలక్ష్మి చెప్పి తన చిన్న కొడుకు దగ్గరకు వెళ్ళి సామాన్లు తీసుకుని ఇంటికి వెళ్ళమని చెప్పి ప్రశాంతిని ఎక్కించిన ఆటోలో ఎక్కి కూర్చుని ఆమెను పొదివి పట్టుకుంది. ఇద్దరు ముగ్గురు వారి వెంటే హాస్పిటల్కి బయలుదేరారు. దెబ్బలు కొంచెం గట్టిగానే తగలడం వలన ప్రశాంతికి అంతా అయోమయంగా అనిపించసాగింది. అతి కష్టం మీద హ్యాండ్ బ్యాగ్ నుండి సెల్ తీసి
తండ్రికి రింగ్ చేసింది విషయం చెప్పేందుకు. ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుండగానే తెలివి తప్పిపోయింది. వెంటనే రామలక్ష్మి ఆ ఫోన్ అందుకుని మెల్లగా ప్రశాంతి తండ్రికి విషయం చెప్పి అక్కడికి దగ్గరలోనే ఉన్న ప్రేమ హాస్పిటల్కి తీసుకెళ్తున్నానని వారిని అక్కడికి రమ్మని చెప్పి ఫోన్ ఆఫ్ చేసి తిరిగి బ్యాగ్లో పెట్టేసింది. ముఖము బట్టలు అంతా రక్తసిక్తమైపోవడంతో వెంటనే ప్రశాంతికి ఫస్ట్ ఎయిడ్ చేసి కాటన్తో ముఖం మీద గల రక్తాన్ని క్లీన్ చేశారు. కణత కింద అయిన గాయం నుండి అదే పనిగా రక్తం కారుతూ ఉండడం చూసి తాత్కాలికంగా ప్లాస్టర్ అంటించారు ఆ గాయానికి రక్తం ఆగేందుకు. ఈలోగా ఆనందరావు వాసంతి అక్కడికొచ్చారు. కూతుర్ని ఆ స్థితిలో చూడడంతోనే వాసంతి ప్రశాంతిని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది. నర్సు వచ్చి, అలా ఏడవకండమ్మా పేషెంట్ దగ్గర, దానివలన మరింత టెన్షన్ పెరుగుతుందామెకు అంది. రామలక్ష్మి సానుభూతిగా వారి వంక చూస్తూ అక్కడే నిలబడింది. ఆనందరావు డాక్టర్ గారిని కలిసొచ్చాడు. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరకు వెళ్ళి, అమ్మా మీరేనా మాకు ఫోన్ చేసింది అని అడిగాడు. అంతలో మరో నర్సు వచ్చి ప్రశాంతిని వీల్ చైర్లో కూర్చోబెట్టి ఎక్స్రే తీసేందుకు లోపలికి తీసుకెళ్ళింది. అవునండి అంది రామలక్ష్మి. అమ్మా మీరెవరో గాని సమయానికి మా అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి చాలా సాయం చేశారు. ఇంకాస్త ఉంటే బ్లడ్ చాలా పోయింది గనుక ప్రాణానికే ప్రమాదం వచ్చేది అన్నారు డాక్టర్ గారు. మీ మేలు మేము ఎప్పటికీ మర్చిపోలేమమ్మా అంటూ 2 చేతులు జోడించాడు ఆనందరావు. అయ్యో అదేం మాటలేండి, మంచి వాళ్ళకెప్పుడూ మంచే జరుగుతుంది. మీ అమ్మాయి మంచి మనసు ఆమెను కాపాడుతుంది. ఎవరో పాపని రక్షించబోయి తను ఇలా ప్రమాదానికి గురైంది. నేను మా అబ్బాయి బజారుకు వెళ్ళి సామాన్లు తెస్తుండగా నేనున్న ఆటోనే మీ అమ్మాయి స్కూటీ గుద్దేసింది అంది రామలక్ష్మి సానుభూతిగా. అది వింటూనే అంతవరకు ఏడుస్తున్న వాసంతి, చూశారా దాని నిర్వాకం, ఎప్పుడు చూసినా ఇలా ఏదో ఒకటి ప్రాణానికి కొని తెచ్చుకుంటుంది అంది బాధ కోపము కలగలిపినట్టు. అలా అనకండమ్మా, ఈ కాలంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారంతా. కానీ మీ అమ్మాయి మంచి మనసుతో ఆ పాప ప్రాణాలు కాపాడింది. ఆ పుణ్యం ఊరికే పోదులేండి, అది శ్రీరామ రక్షై తనని కాపాడుతుంది అంది రామలక్ష్మి. ఆమె ఆ మాట వింటూనే వాసంతి రామలక్ష్మి 2 చేతులు అందుకుని కళ్ళకద్దుకుంది. ఓదార్పుగా వాసంతి భుజం తడుతూ, ఇక నేను వెళ్ళొస్తానండి, ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తారు అంది రామలక్ష్మి. మంచిదండి, మీ పనులు మానుకుని ఎంతో శ్రమ తీసుకుని అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అన్నాడు ఆనందరావు చెమ్మగిల్లిన కళ్ళతో కృతజ్ఞతగా ఆమె వంక చూస్తూ. భలేవారే, ఇందులో నేను చేసిందేమీ లేదు. ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది మీ అమ్మాయి. దాంతో పోలిస్తే నేను చేసిందెంత? అదిగో అక్కడున్న వాళ్ళు సాయం పట్టి మీ అమ్మాయిని ఇక్కడకు తీసుకొచ్చారు. వాళ్లే ముందుకు రాకపోతే నేనొక్కదాన్ని ఏం చేయగలను అంటూ వెయిటింగ్ హాల్లో కూర్చున్న వారిని చూపించింది. అవునమ్మా, మీరన్న మాట నిజమే అంటూ వడివడిగా వారి దగ్గరకు వెళ్ళి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియచేశాడు ఆనందరావు. ప్రశాంత్కి ఎలా ఉందని ఆదుర్దాగా అడిగారు వాళ్ళు. ప్రాణాపాయం ఏం లేదని, కాలర్ బోన్ మోకాలు ఎముక ఫ్రాక్చర్ అయిందని ఎక్స్రే కోసం లోపలికి తీసుకువెళ్లారు అని చెప్పాడాయన. ఆ మాట విని వాళ్ళు నిశ్చింతగా వెళ్ళిపోయారు. తాము పడిన శ్రమకు ఫలితం దక్కిందన్నట్టుగా. బాగా పొద్దుపోయి ఇంటికొచ్చిన రామలక్ష్మిని చూసి, ఎక్కడికి వెళ్ళావు రామం, ఇంత ఆలస్యమైంది అని అడిగాడు కృష్ణమూర్తి ఆదుర్దాగా. అవినాష్ చెప్పలేదా మీకు? మేము బజార్ నుండి వస్తుండగా చిన్న యాక్సిడెంట్ అయింది. ఒక అమ్మాయికి దెబ్బలు బాగా తగిలితే హాస్పిటల్లో చేర్చి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వస్తున్నాను. అందుకే ఇంత ఆలస్యమైంది అంది రామలక్ష్మి. నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి అవినాష్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాడు చదువుకునేందుకు. నేను ఇంటికొచ్చిన తర్వాతే పెద్దాడు ఇంటికొచ్చాడు. అందుకే మాకెవరికీ ఏమీ తెలియలేదు అన్నాడు కృష్ణమూర్తి. సరే లేవండి, భోజనం చేద్దాం అంది రామలక్ష్మి. ఆమె బజారుకు వెళ్లే ముందే ఎందుకైనా మంచిదని వంటంతా పూర్తి చేసింది. అది ఇలా లేటుగా వచ్చినందుకు బాగానే ఉపయోగపడింది. అమృత కలశం శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. అమృత కలశం. అమృత కలశం శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు.
నమస్తే. అమృత కలశం శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. అమృత కలశం శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. అమృత కలశం శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సెలవు. నమస్తే. కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. వాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. కలశం శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. అమృత కలశం అమృత కలశం శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. అంతవరకు సెలవు. నమస్తే. అమృత కలశం శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. అమృత కలశం అమృత కలశం శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సెలవు. నమస్తే.
మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.